అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఎగ్ కర్రీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మనం తినేదానికంటే ఇంకాస్త ఎక్కువగానే తింటాము. మీరు చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకా లేట్ ఎందుకు, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ దొండకాయ ఎగ్ కర్రీ అనేది ట్రై చేయండి. ఈ రెసిపీ ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుకు తీసుకెళ్ళండి, సపోర్ట్ చేయండి. నేను చేసే ఈ వంటకాలు మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. దొండకాయ ఎగ్ కర్రీ కోసం 1/2 kg వరకు దొండకాయ తీసుకోండి. అలాగే 4 నుంచి 6 వరకు ఎగ్స్ తీసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, చిన్న టమాటా, 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఈ పదార్థాలన్నీ ఎగ్స్ అనేవి పక్కన పెట్టుకొని కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, దొండకాయ వాటర్లో చూడండి ఈ విధంగా ఈ మట్టి అనేది లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా దొండకాయ, టమాటా, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీరు కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని గోధుమ రంగు వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మీరు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చిని మధ్య మధ్యలో కలుపుతూ గోధుమ రంగు వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మీరు మంట అనేది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ గరిటెతో కలుపుతూ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పసుపుని మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 to 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత వేసుకొని దొండకాయ ముక్కలు మంచిగా ఆయిల్లో ఉడకాలి. ఈ దొండకాయ ముక్కలు అనేవి మెత్తపడి జస్ట్ మనకు గోధుమ రంగు, బ్రౌన్ కలరు ఆ మధ్యలో, గోధుమ రంగు మరియు బ్రౌన్ కలర్ ఆ మధ్యలో దొండకాయ ముక్కలు అనేవి మనకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకు దొండకాయ ఎగ్ కూర అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచుకొని 6 నిమిషాల వరకు దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ మంట మీడియంలో ఉంచి ఉడికించుకోండి. చూడండి మధ్య మధ్యలో కలుపుతూ మీరు దొండకాయ ముక్కలు అనేది జాగ్రత్తగా అడుగు అనేది మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోండి. దొండకాయలు మనకు ఒక 80% వరకు గోధుమ రంగు, బ్రౌన్ కలర్ ఆ మధ్యలో ఫ్రై అయితేనే దొండకాయ ఎగ్ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అందుకు మీరు మాత్రం మంట మీడియంలో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలు చూడండి చూపిస్తున్నాను.
ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనకు గోధుమ రంగు కంటే కొంచెం ఎక్కువ రంగు వచ్చేంత వరకు దొండకాయ ముక్కలను ఫ్రై చేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీరు దొండకాయ ముక్కలను ఉడికించుకోవాలి. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు ఒకసారి గరిటెతోని అంతా దొండకాయ ముక్కల్లో అంతా కలిసేలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా దొండకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. ఇలానే ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు దొండకాయ టమాటా అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, దొండకాయ అండ్ టమాటా మనకు మంచిగా ఉడికి ఆయిల్లో ఉడికి మెత్తపడ్డాయి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్గును బ్రేక్ చేసుకొని ఎగ్గు మిశ్రమాన్ని వేసుకోండి. ఇదే విధంగా అన్ని ఎగ్స్ను బ్రేక్ చేసుకొని ఎగ్గులో ఉన్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఎగ్ బ్రేక్ చేసి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకున్న తర్వాత మీరు గరిటెతో అప్పుడే కలపకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొంత సమయం తర్వాత ఈ ఎగ్స్ను ఇప్పుడు గరిటెతోని రివర్స్ చేసుకోవాలి, లేదా కలిపేసుకున్నా పర్వాలేదు. ఆల్రెడీ మనకు ఎగ్ అనేది ఉడికిపోయింది కాబట్టి ఈ విధంగా రివర్స్ చేసుకొని ఒక్కసారి గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు మూత వేయకుండా ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకు మిగతా ఎగ్ కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ నుంచి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మీరు గరిటెతోని అంతా కలిసేలా కలిపేసుకోండి. మీరు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా మీరు టేస్ట్ చేయండి. టేస్ట్ చేశాక మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఈ కొత్తిమీరను కూడా ఇందులో మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు మంట మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే మనకు టేస్టీ దొండకాయ ఎగ్ కర్రీ, దొండకాయ కోడిగుడ్డు కూర రెడీ అయినట్టే. దొండకాయ ఎగ్ కూర రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు దొండకాయ ఎగ్ కూర రెడీ. ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి చపాతీలోకి మాత్రం చాలా బాగుంటుంది. అసలు తింటుంటే రైస్లోకైనా చపాతీలోకైనా తింటుంటే తినాలనిపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దానికంటే ముందు మన ఛానల్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా రెసిపీస్ కనుక నేను చేసే ఈ వంటకాలు మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి.